Now I request senior member of Hyderabad team, Sajjan Visalakshi ma'am, to give her impressions on Sajjan Samaj. అందరికీ నమస్కారం. ముందుగా మనందరి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన ఆ దైవానికి నమస్కరిస్తూ, నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే ఇది నా టైం కాదు. అయినప్పటికీ పిలిచారు కాబట్టి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, మనకి అనారోగ్యం కలిగిందనుకోండి, మనం ఏం చేయాలనుకుంటాం? ఎవరిని కలవాలనుకుంటాం? అంటే ఎవరిని కన్సల్ట్ చేయాలనుకుంటాం? మన రోగాన్ని తగ్గించగలిగిన డాక్టర్ అండ్ మంచి డాక్టర్, ఈ ఇద్దరిలో ఎవరిని కన్సల్ట్ చేయాలనుకుంటామండి? సహజంగా మంచి డాక్టర్ని కదా. అలాగే మన పిల్లలకి ట్యూషన్ టీచర్ కావాలి. అప్పుడు మనం ఒక టీచర్ కోసం చూస్తామా, ఒక మంచి టీచర్ కోసం చూస్తామా? ఆబ్వియస్లీ విల్ గో ఫర్ ఎ గుడ్ టీచర్. నేను ఇప్పుడు ఆ డెఫినేషన్స్ చెప్పదలుచుకోవట్లేదు. మంచి డాక్టర్, మంచి టీచర్, ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మనం మంచి కోరుకుంటాం. అంతేకాని మన రిలీజియన్ ఏదైతే ఉందో ఆ రిలీజియన్స్లో ఉన్న డాక్టర్నో టీచర్నో కావాలని అనుకోము. ఇది కూడా మనకి తెలిసిన విషయమేనండి కదా. సపోజ్ 2 ఉన్నారండి డాక్టర్స్, ఒకరు మన మతస్థులు, కానీ ఆయన మంచి డాక్టర్ అనే పేరు లేదు. ఇంకో డాక్టర్ ఉన్నారు, ఆయన మన మతస్థులు కాదు, పరమతస్థులు, కానీ ఆయనకి చాలా మంచి పేరు ఉంది. చక్కగా అనాలిసిస్ చేస్తారు, డయాగ్నోస్ చేస్తారు, ట్రీట్ చేస్తారు, తగ్గిస్తారు అని పేరుందనుకోండి, మనం దేన్ని చూస్ చేసుకుంటాము? మంచినే చూస్ చేసుకుంటాము కదా. అక్కడ మన మతాన్ని చూడట్లేదు. మన మతస్థులు కాకపోయినా కూడా మంచివారిని ఎంచుకుంటున్నాము మనకి అవసరమైన సర్వీస్ కోసం. అలాగే టీచర్ విషయంలో కూడా అంతే. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇతరులలో మంచిని కోరుకుంటున్నారు. కానీ బాధాకరం, దురదృష్టకరం ఏమిటంటే, అలాగే ఇతరులు కూడా మనలో మంచిని కోరుకుంటారు కదా. కాబట్టి మన క్వాలిఫికేషన్ ఏదైనా, మన రోల్ ఏదైనా, అంటే సొసైటీలో మనం ఎన్నో పాత్రలను ధరించవలసి ఉంటుందండి కదా. లేడీస్ అయితే కూతురుగా, తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, బంధువుగా, ఇలా ఆడవాళ్ళు పోషించే పాత్రలు ఉన్నాయి. అలాగే పురుషులు కూడా ఒక కుమారుడిగా, భర్తగా, తండ్రిగా, ఇలా ఆయన కూడా ఎన్నో బాధ్యతల్ని పోషించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మంచి క్యారెక్టర్తో పోషిస్తే ఏమవుతుందంటే మనం కూడా మంచి వాళ్ళం అవుతాము. అదే సజ్జన్ అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. కాబట్టి సొసైటీకి ఈ సజ్జన్స్ యొక్క అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సజ్జన్నే, కానీ ముందుగా మనం సజ్జన్గా మారామా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి ఈ సజ్జన్ సమాజ్ అంటే ఇటువంటి మంచి వ్యక్తుల సమాహారమే సజ్జన్ సమాజ్. కాబట్టి సమాజం శాంతియుతంగా ఉండాలి అంటే అందులో ఉండే వారందరూ కూడా సజ్జనులై ఉండాలి. అందుకే ఈ సజ్జన్ సమాజ్ స్లోగన్ ఇందాక మన ఆచార్య ఎంఏ అభిలాష్ గారు ఈ సజ్జన్ సమాజ్ చైర్మన్గా ఏమని ఇచ్చారండి? సజ్జన్ సమాజ్ సారథ్యంతోనే ప్రపంచ శాంతి సాధ్యం అన్నారు. నేను దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. అటువంటి సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్లో మేముకు సైతం ఒక మెంబర్ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఆ దైవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మేము చైర్మన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు అర్పించుకుంటున్నామండి. కాబట్టి మనం అందరము కూడా సత్సమాజ నిర్మాణం కోరుకునే వారందరూ, ప్రపంచ శాంతిని కోరుకునే వారందరూ కూడా ముందుగా అవ్వవలసినది ఏంటి అంటే సజ్జన్. కాబట్టి ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.